మరణత యేసయ్య నేడు మా పల్లెలను దీవించును, నిండుగా వర్ధల చేయును. 2026 జూన్ 18వ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. మొదటి దిన వృత్తాంతములు 12వ అధ్యాయము 17వ వచనము. నా యొద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయము మీతో అతికి ఉండును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు మార్గంలో నడుస్తున్న మనము మన యొద్దకు మంచివారు వస్తున్నారో చెడ్డవారు వస్తున్నారో గ్రహించుకునే స్థితిని దయచేయవాడు ఆయనే. అట్టి మంచి చెడులను తెలుసుకునే నిగూఢతను దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన అనుగ్రహించును. మంచివారు వచ్చిన ఎడల మన హృదయంలో స్నేహపూర్వకమైన స్పందన కలిగి నిష్కళంకంగా నడుచుకుందుము. అలాగే దేవుని యొద్దకు వస్తే ఆయన మన హృదయాంతరంగంలోని ఎరిగి మనల్ని హత్తుకొని మన స్నేహితుడిగా మనతో పాటు మన హృదయంలో నివసిస్తాడు. యేసుక్రీస్తు నామంన మంచి హృదయంతో దేవుని హత్తుకుని నడిచిన ఎడల మన మంచి చెడుల సామర్థ్యము ఈ లోకంలో కాపుదలను ఇచ్చి నడుపువాడు దేవాది దేవుడు. నేటి దిన దేవుని వాక్య వాగ్దానం ద్వారా యెహోవా మనకు వివేక సల్లాపములను అనుగ్రహించి జ్ఞానం గలవారిగా రూపొందింపచేసి నడుపునుగాక. ఆమేన్. ప్రార్థన. సైన్యములకు అధిపతి అయిన యేసుక్రీస్తు స్వామి, నేటి దిన వాక్య వాగ్దానం ద్వారా మాతో నీ ఆశీర్వాద బంధమును ఏర్పరిచి నీ యొద్దకు రానిచ్చినందుకు వందనములు. ఇంకా ఎవరైతే సైతాను శక్తులచే పీడింపబడుచు వాడు కల్పించిన చెడు ఆలోచనల మార్గంలోని తలంపులను వీడి నిన్ను రక్షకునిగా హృదయంలో నిరంతరము దాచుకునే శక్తిని దయచేసి సంరక్షించుము. పిరికితనముగా ఉండి ఏమీ తోచక నీ వైపు చూడలేక వాడి బంధకాలతో పీడింపబడుచున్నారో వారికి అందరికీ నీ వాక్య వాగ్దానం ద్వారా విడుదల దయచేసి క్షమము ఇచ్చి బలమును శక్తిని ఇచ్చి నిబ్బరముగా నీ యందు విశ్వాసము కలిగి నడవగల శక్తిని దయచేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని దీవెన మన హృదయములలో ధైర్యమును దృఢమైన విశ్వాసమును యేసుక్రీస్తు స్వామి మనెల్లరికూ దయచేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.